హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మేము బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో బాయ్స్ అందరు రెడీ బీచ్కి. చెడ్డి గ్యాంగ్ మొత్తం బీచ్కి రెడీ ఉన్నారు. ఫైనల్గా బీచ్కి వచ్చాం. ఇంకా దుంకుడే. తాతగారులు వాలీబాల్ ఆడుతారు. ఓ షేట్, ఎక్కడో సమాధి ఓపెన్ చేసి పెట్టిండు. ఏమన్నా నీ సైజ్ అవుతుంది ఏమంత? అది ఇక్కడ నుంచి నీటిలోకి వెళ్ళడే. బీచ్కి వచ్చేసాం. సో వాటర్లోకి వెళ్ళాక వాటర్ ప్రూఫ్ అయినా సరే వాటర్లోకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. నీటిలోకి దుంకుడే. యార్డ్స్ గిట్స్ అన్నీ పోతున్నాయి చూడండి. యార్డ్స్ కయాకింగ్ కూడా వేసుకోవచ్చు మీ బోట్ ఉంటే. అది రైట్, అందరు నీటిలోకి దుంకుడే. సూపర్. మన లేరు, మనలో ఆడున్నారు మనల్ని. మనం ఆడదాకా పోయి మేము ఆలోపీడ చేప పిల్లలు కూడా ఉన్నాయి. మీకు కనబడతాయి. గ్రూప్ వేసాయి. గ్రూప్ స్టడీ ఉంటే కనబడతాయి. కెమెరా ఫోకస్ కాదు. ఇక్కడ ఉన్నాయి కనబడతాయి చేపలు. ఇదిగోండి చేప పిల్లలు. చేప పిల్లలు జల్దీ కదా. మన ఏడున్నారు. వాటర్ ఏమంత హైట్ లేవు, ఇంకా స్టమక్ వరకే వచ్చినాయి కాబట్టి మనకేం మొత్తం లేకలో మనకేం ప్రాబ్లం లేదు. బోటింగ్ కూడా చేసుకోవచ్చు. బోట్లు ఉంటే మనం బోట్లు తెచ్చుకొని బోటింగ్ చేసుకోవచ్చు మంచిగా. బాలేది ఓ నీ అమ్మ, నీ బద్ధకం. ఎట్లా వాడు బాల్ కింద పెట్టుకొని తేలుతుండు. వాడు గైడ్ అనమాట. వాడు చెక్ చేసుకుంటా ఉంటాడు. ఎవరైనా లోపలికి వస్తే వెనక్కి పోండి అని చెప్తాడు. మనమైతే అంత దూరం వచ్చినాం. వీడియో నచ్చితే సార్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మూవ్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ తీయడానికి. సో మనం ఫోన్ రిటర్న్ పెట్టేసి వద్దాం. ఫోన్ మళ్ళీ బ్యాగ్లో పెట్టేసి వచ్చి మళ్ళీ మనం కూడా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ వీడియోస్ కూడా కూర్చుంటే మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా. వీటిని బయటకు వచ్చేసాం. ఏమంత ఇంకా రాలేదు కానీ అందరం వచ్చేసినాం. మనోడు చూడండి ఏడున్నాడు. 15x జూమ్ చేసి కనబడ్డాడు. ఎన్నో ఉన్నాడు. వీడు ఎవడో పెద్ద కోటనే కట్టిండు. ఇక్కడ సామ్రాజ్యం అంట. మహిష్మతి కోట కట్టిండు. సాయంత్రం 7 అవుతుంది. వెళ్దామంటే వస్తలేడు మనడు. జర అట్లా టైంపాస్ చేసి ఒక 2.5 hours టైంపాస్ చేసి ఆల్రెడీ వాలీబాల్ ఆడదాం అనుకున్నాం కానీ అలా ఫుల్ ఆడుతారు ఆల్రెడీ. కొంచెం జాగలేదు. సో నో ప్లేస్ అనమాట. సో ఇక ఏం చేస్తాం, ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. మహిష్మతి సామ్రాజ్యం చూడండి. మహిష్మతి మొత్తం ఎంతసేపు నుంచో కడతారు. మేము వచ్చినప్పుడు స్టార్ట్ చేసారు, ఇప్పుడు కట్టారు మొత్తం కూర్చొని. ఇక మనోడైతే వస్తలేడు. ఇక మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎంతసేపు వెయిట్ చేయాలని. మనోడు ఇక బయటకు వచ్చినాక వస్తాడులే మనోడే. మేము ఆడికి పోయి కొంచెం చేంజ్ చేసుకుంటాం. అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి సపరేట్గా. అంటే పెద్ద రూమ్స్ ఏమి కాదు, నార్మల్ రెస్ట్ రూమ్స్ లాగా ఉంటాయి. చేంజ్ చేసుకొని ఇక అయ్యో ఎటు పోతుంది తెలియదు. వీళ్ళిద్దరు ముంగడ పోతారు. పల్లెటూరు బయట లేక పోతుండని
పల్లెటూరు బయట. ఇక వాలీబాల్ ఆడదామని చెప్పి ఫుట్బాల్ పట్టుకొచ్చారు. చూసారా వాలీబాల్ కోర్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఎటు ఖాళీ లేదు. ఆడుకుందామన్న ప్లేస్ లేదు. ఇక ఇలా నడితే జాయిన్ చేస్తారు కానీ వాళ్ళు ఆడినంత మనం ఆడలేము. సో లైట్ వాళ్ళు ఆడినంత ఆడలేము కాబట్టి లైట్ తీసుకొని సైలెంట్గా పైన కూర్చొని చూడడమే. నా వెనకాల చూస్తారు కదా, ఇదే మా ఇంటికి మందు కేంద్రం అనమాట. మాంట్రస్ బీచ్ ఒక మందు కేంద్రం. కాన్సర్ట్లు అవుతాయి, పాటలు పాడతారు, మందు మొత్తం ఫుల్ పాటలు అవుతాయండి. నిన్న ఇక్కడ ఏదో కాన్సర్ట్ కూడా అయింది, తెలియదు నాకు, నేను ఇక్కడ లేను. అంటే ప్రతిరోజు ఉంటుంది హడావిడి. ఈరోజు వీక్ డే అయినా సరే, మండే ఇలా వీక్ డే అయినా సరే ఫుల్ రష్ ఉండే. ఇక సండే సాటర్డే అయితే మీరే అర్థం చేసుకుంటే ఎంత రష్ ఉంటుందో. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ లెస్ దెన్ మైల్ అనమాట, 1 మైల్ కూడా ఉండదు. మేము ఎవ్రీ వీక్ వస్తాం ఆల్మోస్ట్. ఎప్పుడు వీడియో తీయలే అంతే, ఈసారి వీడియో తీసిన. చిరా మన బండ్లు ఇంకా మస్తు రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటాయి మా ఇంటి చుట్టుపక్కల. క్లాసిక్ జీటీ కానీ మస్తు ఉంటాయి. వీళ్ళకి ఎవరో వేసుకొచ్చున్నారు మన వాళ్ళది అనుకుంటా. ఎంత మా అయితే 4 months బండి తోలగలం. ఇట తర్వాత బండి వనికి రాదు వింటర్లో, ఓన్లీ సమ్మర్ వరకే. ఇక కొంచెం ముందుకు రాగానే మనకు హార్బర్ కూడా ఉంటుంది. ఇక్కడ హార్బర్ ఇదంతా ప్రైవేట్ హార్బర్ అనమాట మొత్తం. అంటే మీరు రిజిస్టర్ చేసుకొని యాటికి రెంట్ కట్టుకొని పెట్టుకోవాలంట. సో మొత్తం ప్రైవేట్, దేనికి దానికి సపరేట్ గేట్స్ ఉంటాయి, దానికి పాస్వర్డ్లు కూడా ఉంటాయి. ఫిషింగ్ కూడా చేస్తారు కానీ ఫిష్ వెంటనే మళ్ళీ వదిలేసేయాలంటే పట్టిన తర్వాత కూడా, జస్ట్ ఫర్ టైంపాస్. ఇంకో ఇట్లా పాస్వర్డ్ ఉంటుంది, దేని దానికి పాస్వర్డ్ ఉంటుంది. ఎవరు పడితే ఆడ ఓనికి లేదు. అంటే ఎవరు ఇంట్లో స్విమ్మింగ్ చేయద్దు కాబట్టి సేఫ్. ఇంట్లో దుంకడం ఇల్లీగల్. వింటర్లో ఇక్కడ పార్క్ చేసి ఉంచుతారు అన్నీ. వింటర్లో ఇది మొత్తం ఫ్రోజ్ అయిపోతుంది కదా, ఇది ఫ్రోజ్ అయినప్పుడు బోట్లన్నీ ఇందులో పెట్టేసి, అంటే ఇది కూడా స్పాట్స్ ఉంటాయి, ఎవరి స్పాట్లో వాళ్ళు పెట్టేసుకొని లాక్ చేస్తారు, మొత్తం లాక్ చేసి బట్ట కప్పేస్తారు. ఇదంతా ఇంకా ఉంటాయి 4-5 గేట్స్ ఉంటాయి మొత్తం, అందులో పెడతారు అనమాట. మొత్తం పార్కింగే. ఇవన్నీ మీ ఇష్టం, మీ బోట్ ఏదైనా వాళ్ళు పట్టించుకోరు, ఏదైనా సరే మీకు పార్కింగ్ ఉంటుంది. ఇంట్లో స్టిల్ ఉన్నాయి, వాడని వాళ్ళు పాత అన్ని ఇంట్లోనే ఉన్నాయి. బాల్ మర్చిపోయినాం మేము ఆడ, అడవి వచ్చినాం. జల్దీ వచ్చి ఆడ బాల్ అయితే వదిలేసాం అనమాట. బాల్ ఎంత వదిలేసాం ఆడ బీచ్ కాడ, ఎక్కడ వదిలేసామో గుర్తు కూడా లేదు. బాల్ వదిలేసాం. ఇప్పుడు వెనక్కి పోయినా ఎక్కడ ఉందో తెలియదు. ఇక్కడ ముంగట కూడా యాపిల్ చెట్టు ఉందంట, మొన్న చూసినట్టు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా యాపిల్ చెట్టు ఉంది. మా దోస్తుల ఇంటికాడ కాదు, పెద్ద ఉన్నాయి. ఇంకా జాంకాయ చెట్లు ఎక్కువ ఉంది. ఇది యాపిల్ చెట్టే, ఇది యాపిల్ యాపిల్. నాకెందుకు ఇస్తున్నావు నువ్వు? మళ్ళీ ఇచ్చుకుంటా. యాపిల్ కింద పడ్డాయి అన్న, చూపెట్టు. ఒక యాపిల్ చూపెట్టు. యాపిల్ చిన్నగా ఉన్నాయి. నీకు యాపిల్ కాదు అది? ఏ యాపిల్ కాదు, యాపిల్ స్మెల్ వస్తుంది కాబట్టి యాపిల్ డిక్లేర్. వీళ్ళకి పండగ వీళ్ళు ఎవరు తెంపుకోరు యాపిల్. మన దగ్గర ఆ చెట్టుకి యాపిల్ పండగ ముందే తీసుకుపోతారు. ఇక్కడ ఎన్ని యాపిల్ కింద పడిపోతే, అక్కడ కూడా ఇంకొక చెట్టు ఉంది ముంగట. ఆడైతే మొత్తం వింటర్లో చూసిండే కింద పడిపోయినాయి మొత్తం. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మొన్న మ్యాంగో పోయినాం కదా, అన్న వాళ్ళు మొన్న మ్యాంగో రాలే అని చెప్పి పోదాం అంటారు. వాళ్ళు లాస్ట్ టైం రాలేదు వాళ్ళిద్దరు. సో ప్రణీత అన్న కోసం ఇప్పుడు మళ్ళీ మ్యాంగో వెళ్తున్నాం. మాకు కూడా తినాలనిపిస్తుంది యాక్చువల్గా, చాలా బాగుండింది అది, అందుకే మళ్ళీ తినాలనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వెళ్తాం. మ్యాంగో స్టార్ట్ అయినా. ఓన్లీ ఎగ్జైటెడ్ పర్సన్ బాగా బ్రో. కనిపించట్లేదు, కనిపిస్తుంది ఎగ్జైటెడ్. చైనా టౌన్ మళ్ళీ వచ్చాం చైనా టౌన్కి. ఈసారి బాగా తీసుకొచ్చాం. ఈయన
లాస్ట్ టైం మేము ఒక్కల మీద తిన్నాం. మేము అప్పుడు మ్యాంగో వచ్చేసినాం. చాలా బాగుంటుంది చైనా టౌన్. మొత్తం ఏజెన్సీ ఉంటారు. రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మన రోడ్డు ఉంటుంది డెవోన్ అని కానీ, బట్ ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉండదు. చైనా టౌన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మొత్తం లైట్స్ తోటి. ఎట్లా అంటే మనం నైట్లో కోటి మార్కెట్లోకి పోతే ఎట్లుంటుంది అట్లా. మళ్ళీ వచ్చేస్తాం మ్యాంగో ప్యాన్ కేక్ అయితే సూపర్ ఉంది. కింద మ్యాంగో ఇది క్రీమ్, ఇది మ్యాంగో మ్యాంగో లేయర్ ఫ్లేవర్. సూపర్ ఉంది ఇది. ఏదినా చెప్పు ఎట్లా సూపర్ ఉంది. అమెజాన్లో $70. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఈసారి జల్ది వచ్చాం అనమాట. ఇవాళ జల్ది వచ్చి మొత్తం చూసుకుంటాం. కానీ మనం తినేటి ఏం లేవు, అంతా బీఫ్ పోర్క్. అది మొత్తం పందే ఉంది ఆడ. అదేంది పందే పందేం లేదు, డైరెక్ట్ ఇదే మొత్తం పంది అమ్ముతారు ఈడ. పంది బార్బిక్యూ, మొత్తం పంది బార్బిక్యూవే. పందివీరుడు కుమారవర్మ డిష్. ఇంకా జస్ట్ 9:40 అవుతుంది. ఇంకా 20-25 మినిట్స్ మొత్తం ప్లేస్ క్లోజ్ అయిపోతుంది. సో యా ఉన్నాయి. ఫుడ్ చికెన్ కూడా ఉంది, బట్ డెజర్ట్స్ ఫేమస్ అనుకుంటే ఇక్కడ. ఎవరి చేతిలో చూడు డెజర్ట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, షేక్స్. అంటే మెయిన్ కోర్స్ చేతిలో పట్టుకుని తిరగలేదు. మెయిన్ అంటే అది కూడా పాయింట్ లే, మెయిన్ కోర్స్ పట్టుకుని తిరగలేము అనుకో. ఏం జరుగుతుంది ఏంటి? మరి రియోబర్డ్స్, రియల్ రియోబర్డ్స్. వీళ్ళే అవార్డ్స్ వీళ్ళే. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసిండే, బొమ్మ అనుకున్నాం కానీ అవి రియల్ బర్డ్స్, బొమ్మలేం కాదు. ఎటు నెక్స్ట్ అయిపోయి చైనా టౌన్ అంతా ఒక రౌండ్ వేసాం. సగం క్లోజ్ అయిపోయినాయి. సో ఇటు ఈ వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తా తొందరగా వస్తే. సో అంతే ఈరోజుకి. అంటే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినాం, ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఈ వీడియోలో ఇంతే గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.